హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ముందుగా లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ మీద పెట్టుకుని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది కట్ వర్క్ బ్లౌజ్. కట్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు సింపుల్గా అయితే నేను చూపిస్తాను. ముందుగా ఒక చివర అయితే ఒక స్టిచ్ అయితే నార్మల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ ఉంది కదా, ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైకి తిప్పుకున్న తర్వాత నేను పాదంతో ట్రై చేశాను. పాదంతో అయితే మనకి పైకి లేపుతూ స్టిచ్ చేస్తే ఇది వీలు కాలేదండి. తర్వాత నేను ఈ పాదాన్ని విప్పతీసి ఓన్లీ నీడిల్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఓన్లీ నీడిల్తో అయితేనే కట్ వర్క్ అనేది మూవ్ అవుతుందండి. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా కట్ వర్క్ స్టిచ్ చేయాలంటే పాదం తీసేసి ఇలా నీడిల్తో మాత్రమే కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. పాదాన్ని పైకి లేపుతూ కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా ఓన్లీ నీడిల్తో అయితే స్టిచ్ చేయాలండి. సింగిల్ ఫుట్ కానీ డబుల్ ఫుట్ కానీ దీనికి యూజ్ చేయకూడదు. అప్పుడు యూజ్ చేస్తే కట్ వర్క్ అనేది రాదు. కట్ వర్క్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, కట్ వర్క్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఇప్పుడు ఉంటే కట్ చేసి దీన్ని టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూసారా, నేను కట్స్ అనేవి ఇప్పుడు ఇస్తున్నాను కట్ వర్క్కి. ఈ విధంగా కట్స్ ఇచ్చి ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తే చూడండి కట్ వర్క్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఫ్రెండ్స్, మీరు కూడా ఓన్లీ నీడిల్తోటే దీన్ని స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది షార్ట్ హ్యాండ్. నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. కట్ వర్క్ కూడా ఈ విధంగా పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా ఇప్పుడు టర్న్ చేసి థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్.